హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్లౌజ్కి సైడ్ జిప్ ఎలా వేసుకోవాలనేది చెప్తున్నాను. ముందుగా నేను ఇన్విజిబుల్ జిప్ అనేది తీసుకున్నాను. ఇన్విజిబుల్ జిప్పు ఫ్రంట్ సైడ్ కాకుండా బ్యాక్ సైడ్, అంటే ఇన్విజిబుల్ జిప్పు ఉన్న సైడ్ కాకుండా మన బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ సైడ్ని జిప్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా జిప్ అనేది కొంచెము లాస్ట్లో, బ్లౌజ్కి లాస్ట్ ఉంటుంది కదా, ఆ లాస్ట్లో కొంచెము మనం ఫోల్డ్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇన్విజిబుల్ జిప్పు ఫ్రంట్ సైడ్ కాదు, తిరగలు తిప్పి ఉన్న సైడ్ ఫస్ట్ జిప్పుని తీసి ఇలా మనము కుట్టు అనేది కుట్టుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. జిప్పుని పట్టుకొని, ఏలుతో పట్టుకొని పక్కకు అనుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది లోపలికి కొంచెం ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. మనకి ఇప్పుడు ఈ జిప్ వేస్తే కనుక జిప్ వేసినట్టు కూడా తెలియదు. అందుకనే చాలామంది ఇన్విజిబుల్ జిప్ అనేది వేస్తూ ఉంటారు. ఇలా చివరి వరకు మనం కుట్టుకోవాలి. అంటే మనం ఆల్రెడీ హ్యాండ్ దగ్గర నుంచి కింద చంక వరకు 1 ఇంచ్ అటాచ్ చేసుకొని ఉంటామన్నమాట. జిప్పుకి మిగిలిందంతా జిప్పు వేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. హ్యాండ్ దగ్గర నుంచి కుట్టుకుంటా లూజు అవన్నీ చూసుకుంటా ఆమ్ రౌండ్ దగ్గర నుంచి 1 ఇంచ్ అనమాట. ఓకేనా? ఫస్ట్ మనము ఇలా జిప్పు వెనకాల కొట్టుకుంటున్నాము. ఇది పింక్గా ఉంటానా మీకు అంటే సరిగ్గా కనిపించట్లేదు. నేను చెప్పిన విధంగా టిప్స్ అనేవి పాటించండి. కంపల్సరీగా మీకు జిప్పు కుట్టడం వచ్చేస్తుంది. ఇప్పుడు జిప్ అనేది ఒక సైడ్ది, ఇటు సైడ్ది లెఫ్ట్ సైడ్ మనం జిప్ పెట్టుకొని కుట్టుకుంటున్నాం కదా. ఇప్పుడు మనము ఇంకొక సైడ్ కుట్టుకునేటప్పుడు చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్ కుట్టుకుంటున్నప్పుడు ఆ జిప్ ఏదైతే ఉంటుందో దాన్ని లోపలికి ఫోల్డింగ్ అనేది చేసేయాలన్నమాట. అలా లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ ఉంటుంది కదా, ఇంకొక సైడ్ ఏం చేస్తామంటే మనము పాదము మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది. సో మనకి పాదం ఏంటంటే ఇప్పుడు ఇటు నుంచి కాకుండా ఇంకొక సైడ్ నుంచి కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా, ఇలా ఎక్కడి వరకు కుట్టుకున్నాక ఇప్పుడు ఇది ఇటు సైడ్ తిప్పాలి. అర్థమవుతుంది కదా? ఇక్కడి నుంచి కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పాదం ఏంటంటే మనకి అటు సైడ్ ఉంది. ఇప్పుడు చివరి నుంచి కుట్టడం కుదరదు. సో ఏంటంటే మనము ఇందాక పైన ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచి కుట్టుకుంటూ రావాలి. ముందుగానే మన సైజెస్ని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచి మనము కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. చివరికి వచ్చేసాక కొంచెము మనము జిప్ని కొంచెం ఫోల్డ్ చేసి చివరి వరకు కుట్టుకోవాలి. ఇంతేనండి. ఇన్విజిబుల్ జిప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఫస్ట్ దాన్ని తిరగలు తిప్పి ఫోల్డ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను జిప్ అనేది వేస్తున్నాను. ఫస్ట్ మనము అంటే మామూలుగా ఇన్విజిబుల్ జిప్పు తిరగలు తిప్పి మనం కుట్టుకోవాలి. ఇన్విజిబుల్ జిప్ అనేది ఇక్కడ ఏంటంటే మనము క్లాత్ మీద కుట్టినట్టయితే జిప్ స్ట్రక్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే క్లాత్ మీద కుట్టుకోకుండా కొంచెం చివరికి కుట్టుకొని ట్రై చేయండి. చూసారు కదా ఇన్విజిబుల్ జిప్ అనేది. ఇలా చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్